ఒకవైపు చిరు, మరొక వైపు చరణ్. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తాన్ని కూడా తిరగరాసేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ గురించే, ఈ తండ్రి కొడుకుల గురించే మాట్లాడుకుంటున్నాం. సో మరి రీసెంట్గా అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు, నయనతార గారు వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మన శివశంకర వరప్రసాద్ గారు. మరి ఈ సంక్రాంతికి మన అందరి ముందు కూడా ఈ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా నుంచి రీసెంట్గా అది వీడియో సాంగ్ కూడా కాదు, అది కూడా ఓన్లీ తెలుగులోనే లిరికల్ సాంగ్ని మాత్రమే వదిలారు, మీసాల పిల్ల. సో మరి ఈ సాంగ్ అనేది ఎంత విపరీతంగా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. అంటే రిలీజ్ అయిన ఒక 2-3 డేస్ వరకు కూడా చాలా ట్రోలింగ్ చేశారు. ఏంట్రా బాబు ఆ మీసాల పిల్ల ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, ముఖ్యంగా మన చిరంజీవి గారి లుక్స్ ఏంటి, ఆ విధంగా చూపిస్తున్నారు, వేరే పాత్రలేం దొరకలేదా, అసలు అక్కడ ఆ కెమిస్ట్రీ ఏంటి, రకరకాల ట్రోల్ చేశారు. ఓకే, 1 వీక్ అయిపోయింది. ఆ తర్వాత మెల్లిగా ఈ సాంగ్కి వస్తున్నటువంటి ఆదరణ చూసి చాలామంది కూడా షాక్ అయిపోయారు. బాబు ఏంట్రా బాబు ఇంత తొందరగా 50 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి మీసాల పిల్ల సాంగ్కి, అది కూడా ఓన్లీ తెలుగులోనే, అది కూడా లిరికల్ సాంగ్కేనా అంటూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా మీసాల పిల్ల అంటూ రీల్స్ చేయడం కానీ, స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది రీల్స్ చేస్తూనే ఉన్నారు. ఓకే, ఆ విషయం అయిపోయింది. సో ఇక్కడ రామ్ చరణ్ గారు, మరి ఆయన్ని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామని చెప్పేసి మన బుచ్చిబాబు గారికి మన ఫ్యాన్స్ టేస్ట్ ఏంటో ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఏ విధంగా చూడాలి అని మనం అనుకున్నామో అంతకు రెట్టింపు లెవెల్లో రామ్ చరణ్ గారిని మనకు చూపించారు. సో మరి చిక్కిరి సాంగ్ అది వచ్చినటువంటి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా ట్రెండింగే, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేయడమే, ముఖ్యంగా మన తెలుగులో. మరి అప్పటి వరకు పుష్ప 2లోని ఒక సాంగ్ 24 అవర్స్లో అత్యధికంగా వ్యూస్ వచ్చినటువంటి సాంగ్గా నిలిచింది. సో మరి ఇప్పుడు చిక్కిరి సాంగ్ వచ్చిన తర్వాత ఆ సాంగ్ని కూడా వెనక్కి నెట్టేసి ఈ సాంగే ఫస్ట్ పొజిషన్లో నిలిచింది. అతి తక్కువ సమయంలో అంటే ఓన్లీ 2 డేస్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ అనేవి ఈ చిక్కిరి సాంగ్కి వచ్చాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి సేమ్ లైక్ ఇక్కడ మీసాల పిల్ల సాంగ్ లాగానే ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావా, ఫేస్బుక్ ఓపెన్ చేస్తావా, యూట్యూబ్ ఓపెన్ చేస్తావా, ట్విట్టర్ ఓపెన్ చేస్తావా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా చిక్కిరి ఇదే కనిపిస్తుంది. సో మరి ఈసారి మాత్రం రామ్ చరణ్ గారి పెద్ద మూవీని ఆపేటటువంటి ఒక దమ్ము ఎవరికి కూడా లేదు. ఈసారి మనల్ని ఎవడరా ఆపేది అంటూ ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చాలా హ్యాపీగా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సోషల్ మీడియాని అసలు సరికొత్త ట్రెండింగ్ని మీరు సృష్టిస్తున్నారు బాబు అని చెప్పేసి దండాలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.